హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఎప్పుడైనా సరే పిల్లలు కేఎఫ్సీ అడిగితే ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో టమాటో సాస్తో దాన్ని మనం తింటూ ఉంటే ఆహా ఏం రుచి అనాల్సిందే. ముందుగా చికెన్ పీసెస్ నీట్గా వాష్ చేసేసుకుని ఇలాగ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో దాంట్లోకి మసాలా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారము, కాస్తంత ఫుడ్ కలరు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, అలాగే ఒక పించు మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఫుల్గా కలిపేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు అనేది ఇలాగా మనం బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ బౌల్ వచ్చేటప్పటికి కార్న్ఫ్లోర్, అందులో కాస్తంత సాల్ట్, కాస్తంత కారం వేసేసి వాటిని కూడా మనము కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఏం చేయాలంటే వెజలు పెట్టుకుని కాస్తంత మీడియంగా మనము ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా మరగనివ్వాలండి. సో ఆయిల్ అనేది వేడెక్కాక ఇలాగా చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసుకున్నవి ఫ్రిడ్జ్లోంచి బయట తీసేసి వాటిని ఒకసారి కలిపేసుకుని ఇలాగ ముందుగా ఎగ్ బీట్ చేసిన మిశ్రమంలో ఒకసారి దాన్ని డిప్ చేసేసి తర్వాత ఇలాగ పిండిలో తోలిపేసుకోవాలండి. పైన మనము పిండి అద్దేలాగా మనము గట్టిగా నొక్కకుండా అలా ప్లెయిన్గా అద్దేలాగా మనం చేసేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అనేది వేడెక్కాక ఈ చికెన్ పీస్ని అందులో మనము వదిలేయాలండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది నెక్స్ట్ యూస్ చేయం కాబట్టి చూస్తున్నారు కదా, కార్న్ఫ్లోర్ కాబట్టి పిండి అంతా కూడా పై పిండి వదిలేస్తుంది కాబట్టి అలాగే మనం ప్రతి పీస్ని కూడా వేయించేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. అసలు ఒకసారి పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళ కోసం అయితే కనుక చిన్న చిన్న పాప్కార్న్ పీసెస్ లాగా చేసి పెడితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. బయట ఫుడ్ అనేది అడగరండి. సో మనకి ఇంట్లోనే టేస్టీగా ఈజీగా అయిపోతున్నప్పుడు ఇంకెందుకండి బయట ఫుడ్ తినడం. సో చాలా టేస్టీగా ఉండే ఈ కేఎఫ్సీని ఒక సండే మీరు కూడా ప్లాన్ చేసేసేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మన మగవా వ్లాగ్స్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉండండి.